పండుని తినకపోవడానికి కారణం ఏంటి? అంటే నీ దగ్గర పండు ఉందా లేదా? ఫస్ట్ నా దగ్గర పెద్ద పండు ఉంది. గైస్ వెల్కమ్ టు పార్ట్ 2. అన్నా చెప్పు బ్రో. రేంగా తింటావా? తిన్నా అన్న ఇప్పుడు వచ్చి ఎన్ని రేంగాలు తిన్నావు చెప్పు. ఒక్క రేంగే తినలేదు. అంటే నేను అనేది అర్థమైందా? అదే ఎన్ని పాపలు కొట్టావు అన్న. ఎర్రోడు ఎర్రోడు అయితే పిచ్చోడు పిచ్చిపో కూడా అన్నాడంట. బూతులు అన్నావు ఎవరు చూస్తారు? పర్లేదు బూతుల గీతలే మనకు సన్నలేదు కానీ చూసింది ఆడియన్స్, లైక్ చేసింది పెద్దోడు, కామెంట్ చేసింది మళ్ళీ మగోళ్ళు. అంటే ఇప్పుడు నువ్వు పండుని తినకపోవడానికి కారణం ఏంటి? అంటే నీ దగ్గర పండు ఉందా లేదా? ఫస్ట్ నా దగ్గర పెద్ద పండు ఉంది. అంటే నువ్వు ఒరిజినల్ కాదని అడుగుతున్నావా? ఒరిజినల్ అంటే నీకు ఛాన్స్ రాలేదా లేకపోతే ఎవరో నీకు? నేను మ్యారేజ్ అయినప్పుడు అన్ని చేస్తానని చెప్పాను. మామూలు టైంలో ఆల్ది సేమ్. అంటే ఇందాక ఉందన్నా కదా లవరు, అని తనతోనే ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. యా మంచిదే కరెక్టా? అంత నమ్మచ్చా? నమ్ము. అంటే బేసిక్ గా ఇప్పుడు మనం ఏమనుకుంటారు అంటే జనాలు నీకున్న ఫేమ్ అంటే మినిమం ఫేమ్ ఉంది. ఒక 18,000 ఫాలోవర్స్ అంటే కొంచెం చాలా కష్టపడి 17 అదే దగ్గర 18. అంటే చాలా మంది అమ్మాయిలు ఈ పాటికి ప్రపోజ్ చేసి ఉంటారు, ఆ దగ్గర ఉంటారు కదా. నువ్వు రాముడు కదా అంతా విని సీత ఎక్కడ తెగిందని చెప్పాడు. నువ్వు పండుగ కారణం నాకు తెలియట్లేదు. నేను నిజంగా చూస్తే నీకు ఎలా కనిపిస్తున్నా? అమ్మాయికుల్లో కనిపిస్తున్నానా లేదా అన్ని చెప్పి ఎలా కనిపిస్తున్నా? ఒకటన్నా అమ్మాయికైనా సరే పండు దొరికితే తినేద్దామని చూస్తాను. మరి నేను తిన్నా. నాకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అలా చెప్పలేదు, మనం కూడా నేర్చుకోలేదు. నేను తినలేదు. ఇప్పుడు ఈ పండు నేను ఎప్పుడు పండు తిన్నా కదా తినేసే. నువ్వు ఎన్ని పళ్ళు తింటూ ఉంటావు కానీ చెప్పబోయి కదా. నువ్వే అంత జన్యంగా ఉన్నా, నేను అంత జన్యంగా ఉన్నాను. నేను చెప్పేస్తాను. నాకైతే నీ అంత ఫేమ్ లేదు. అవకాశం వస్తే మాత్రం నేను అంటే అదే పండు తినేస్తాను. అదే పండు తినేస్తాను. నాకు అర్థమైంది. చెప్పు. అంతేలే సరే. ఇంకా నువ్వు లాయల్ గా ఉందాం అనుకుంటున్నావు ఫ్యూచర్ వైఫ్ కోసం. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకున్న తర్వాత నీ ప్లానింగ్ ఏంటి? అంటే నువ్వు ఏం చేద్దామని? అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఇట్లా రీల్స్ చేద్దాం అనుకుంటున్నావు లేదంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్? ఎలాగా నువ్వు ఫేమస్, నువ్వు ఫ్యూచర్ లో ఎలాగా పెళ్లి అయిపోయిన తర్వాత కొంచెం ఇన్కమ్ అనేది ఎక్కువ కావాలి. ఇప్పుడు నీకు నువ్వు చెప్పిన ప్రకారంగా ప్రమోషన్ కి ఎలా లేదని నాన్ యావరేజ్ ఒక 30,000 వస్తుంది. కానీ పెళ్లి అయిన తర్వాత పిల్లం వస్తే ఏకంగా డబ్బులు ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి అంటే ఫ్యూచర్ లో ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం లేదా ఏదైనా ఇంకేదైనా కెరీర్ ప్లాన్ ఉందా లేకపోతే ఇదేనా? నాదా యాక్చువల్ గా అయితే ప్రెజెంట్ మ్యారేజ్ చేసుకోక ముందు ఇప్పుడు జర్నీ ఇన్స్టాగ్రామ్ తో నడుస్తుంది. సపోజ్ చర్చెస్ లో నేను పాస్టర్ తో వెళ్తున్నాను. అంటే చర్చ్ మీరు క్రిస్టియన్ అన్నా? క్రిస్టియన్స్. చర్చ్ తో పాస్టర్ సేమ్ టీ బ్రో. క్రిస్మస్ కి వెళ్తున్నాను, పాస్టర్ తో మీటింగ్ వెళ్తాను. కాబట్టి ఆయన నాకు 1,500 2,000 పే చేస్తారు. అంటే వీడియో షూటింగ్ అంటే ఫ్రంట్ అవుట్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ లాంగ్ షూట్ చేసుకొని పిక్స్ 10-40 పిక్స్ తీస్తాను. అండ్ ఇవన్నీ నచ్చింది ఎడిటింగ్ నాదే, సాంగ్ ఎడిటింగ్ అని అవి కూడా ఉంది. అది అయిపోయినాక నాకు పాస్టర్ ఎంత ఇస్తారు. సో ఆ మనీ అలా దాచుకొని ఒక్కొక్కసారి ప్రమోషన్స్ తో పాటు సైడ్ ఇన్కమ్ అది ఒక 15,000 వస్తుందా? యా 10K వస్తుంది మాక్సిమం. 15,000 ప్రతి మంత్ మీకు ఆ మీటింగ్స్ అన్ని ఉంటాయా? ప్రతి మీటింగ్స్ కదా, డిసెంబర్ నుంచి మీటింగ్స్. అంటే జనవరిలో వస్తే అంటే మీటింగ్స్ ఎప్పుడు నెలకు ఒకసారి. అంటే క్రిస్మస్ టైమ్ లో వస్తాయి, మామూలుగా వస్తాయి. ఏంటంటే చిల్డ్రన్స్ ది అంటే యాక్చువల్ గా సైకిల్స్. నాకు ఒకటి డౌట్, ఇందాక మీకు ఫోన్ కాల్ వచ్చింది కదా, అదే నాకు డాన్స్ ప్రాక్టీస్ చేయించాలని. సో అవి కూడా చేస్తుంటారా మీరు డాన్స్ ప్రాక్టీస్? నేను వచ్చాక ఇంతకు ముందు చిన్నప్పుడు 10th అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, విశాఖ వెంకట్ అని మన వైజాగ్ లో డాన్స్ మాస్టర్, ద మోస్ట్ వైజాగ్. అతని దగ్గర నేను నేర్చుకున్నాను. తర్వాత ఎప్పుడైతే అతనికి ఒక మంచి ఫేమ్ వచ్చిందో, తన మార్గం తను చూసుకున్న తర్వాత మనుషులు ఎదుగుతారని మనల్ని కొద్ది దూరం పెట్టారనమాట. అంటే నీకు ఫేమ్ వచ్చేస్తుందని? నాకు ఫేమ్ రావడం అంటే చూస్తాడు దగ్గర మీరు నేర్చుకుని అతన్నే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు? తప్పుగా మాట్లాడలేదే. అంటే నన్ను కాబట్టి ఆయన దగ్గర నేను దూరం అయిపోయాను. నువ్వే దూరం అయిపోయావు? నేను దూరం అయ్యాను నువ్వు స్వార్థంగా. ఎందుకంటే ఈ రీజన్ కూడా చెప్తాను నేను. చెప్పండి. లాస్ట్ ఇయర్ చందమామ లేదంటే చాలా మూవీస్ తీసారు. ఎవరు? అన్నయ్య
చందమామ ఆ చందమామ మూవీ తీశారు అండ్ మిస్డ్ కాల్ సినిమా తీశారు. దాని తర్వాత ఏంట్రా ఈ రోడ్లు ఎలాగ ఉన్నాయి, ఒక మూవీ అవకాశం ఇస్తానని చెప్పారు. మరుసటి రోజు తను హైదరాబాద్ ఉండడం జరిగింది. సో ఇచ్చిన మాటను రిటర్న్ తీసుకున్నారు కదా అని నేను కూడా బాధపడలే, అన్ని కూడా బాధపడలే. ఎందుకంటే ఆ టైంలో అన్నికి చాలా బిజీ పర్సన్ వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ నేను అనే నన్ను ఇలా చేసాను, నేనే దూరం అయ్యాను కానీ ఆయన దూరం వల్ల నీ దూరం అయిపోయింది. నేను అడుగుతుంది ఏంటంటే ఫ్యూచర్ లో ప్రెసెంట్ ఇది రన్ అవుతుంది, ఓకే డబ్బులు సరకపోతే మీకు మంచి ఫేమ్ ఉంటుంది, కానీ మీరు తక్కువ చార్జ్ చేస్తున్నారు. అది జెన్యున్ గా చెప్పాలి. మనోడు మాత్రం ప్రమోషన్ చాలా తక్కువ చార్జ్ చేస్తున్నాడు, మీరు ఎంత ప్రమోషన్ చేయించుకోవచ్చు. అండ్ నేను కూడా ఈ రోజు వీడియో షూట్ లో చాలా బాగా ఎంకరేజ్ చేశాడు. ఓకేనా? అండ్ తర్వాత ఓకేనా నెక్స్ట్ కమింగ్ అవును అంటే మ్యారేజ్ కాకముందు ఇలా ఉన్నాను. మ్యారేజ్ అయిన తర్వాత యూట్యూబ్ తనతో స్టార్ట్ చేయిస్తాను, తనకి ఇన్కమ్ వచ్చేలా చేస్తాను. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తుంటాను. నెక్స్ట్ మా చిన్నాన్ని వాళ్ళ ఆఫీసులోని ఆఫీసర్ బాయ్ గా వర్క్ ఉంది. అంటే ఎలాగంటే మాక్సిమం ఈ అమెజాన్ ప్రైస్ నెక్స్ట్ కుక్కర్స్ ఇవన్నీ ఉన్నాయి 2 కంపెనీలో. అందులో దేంట్లో జాయిన్ అయిపోతే మంత్లీ 20K మనీ ఇస్తారు. మీరు జాయిన్ అవుతారా? మా చిన్నాన్ని వాళ్ళ ఆఫీస్ లో. అంటే ఒక పక్క రీల్స్ చేస్తూ ఆ జాబ్ చేస్తే అండ్ దాంతో పాటు మా అన్నయ్య అన్నాడు మీ వైఫ్ కి రాబోయే వైఫ్ కి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, మీరు రీల్స్ కూడా చేస్తారు, అలాగే మీరు జాబ్ కూడా జాయిన్ అయిపోతారు మ్యారేజ్ అయిపోతే. అంటే ప్రెసెంట్ అన్న ఇలా ఎక్కడైనా జాబ్ చేస్తూ ఈ రీల్స్ చేస్తున్నారా లేకపోతే ఓన్లీ రీల్స్? నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చూసాను. యాక్చువల్లీ మన వైజాగ్ పవన్ అని ఉన్నారు, ఆయన్ని కూడా ఇన్ఫ్లుయెన్సరే కానీ హాస్పిటల్ డ్యూటీ చేస్తున్నారు. సో నేను ఆయన్ని ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అని ఓన్లీ అంటే లేతమ్ముడు ఇలాంటి వర్క్ చేస్తాను. సో నేను ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొన్ని డేస్ తర్వాత నేను కూడా ఇదే చేసుకోవాలని. అంటే ఇన్కమ్ అనేది బేసిక్ గా సరిపోదు, ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ మీద అంటే దీనికి ఎక్కువ డబ్బులు ఏమొచ్చు అందరూ అనుకుంటారు ఏదో డబ్బులు వచ్చేస్తున్నాను. అయితే అతను పవన్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే అన్ని ఒక పక్క డీల్ చేస్తూ ఒక పక్క షిఫ్ట్లు పెట్టి డ్యూటీ చేస్తున్నారు. బ్రో మనకి లాస్ట్ టైం ఎక్కువైపోయింది. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న జనరేషన్ లో జెన్జీ అనేది చాలా ట్రెండింగ్. సో మీరు ఈ జెన్జీ అమ్మాయిల్లో ఏదైనా గమనించారా? అంటే పాత అమ్మాయిలకి ఇప్పుడున్న అమ్మాయిలకి ఏదైనా కంపారిజన్ ఉందా? లేదు అంటే మీరు ఎక్కువ మంది పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఎక్కువ మంది బయట తిరుగుతారు కాబట్టి, సో ఈ డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా? అంటే ఇప్పుడున్న అమ్మాయిలు బెస్టా లేదా పాత అమ్మాయిలు బెస్టా? అంటే ఇంతకు ముందు అమ్మాయిలు తల్లిదండ్రులు గారికి భయపడిన వాళ్ళు. అవునవును. ఇప్పుడు వస్తున్న జనరేషన్ కి కొద్ది అంటే ఇంతకు ముందు పాతగా జనరేషన్ అమ్మాయిలు 6 దాటితే అలా బయటకు వెళ్ళదు అంటారు. ఇప్పుడు జనరేషన్ మాత్రం పేరెంట్స్ వగులుతున్నారో తెలియదు, సంథింగ్ వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారో తెలియదు. సో ఈ జనరేషన్ కాకుండా ఆ జనరేషన్ అయితే నాకు నచ్చుతుంది. మీకు కూతురు పుడితే ఇష్టమా కొడుకు పుడితే ఇష్టమా? నాకు ఎవరు పుట్టినా ఇష్టమే, కానీ వాళ్ళు పుట్టారని రిలవెంట్ కాదేమో, కాకపోతే నాకు వీడియో కోసం నేను అడుగుతాను. నా కూతురు పుట్టినా ఒకటే కొడుకు పుట్టినా ఒకటే. చాలా మంది పేరెంట్స్ కూతురు పుట్టలేదు బయట అనుకుంటారు. కూతురు పుడతనేటి ప్రేమ చూపెట్టలే, కొడుకు పుట్టినా ప్రేమ చూపెట్టి. మాక్సిమం నేను ఇద్దరిని పుట్టించుకుంటానో లేదు నాకు సంబంధం లేదు. నాకు ఎవరు పుట్టినా ఏటన్నా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అదే జరుగుతున్నా అంటే ఇప్పుడు నీకు కావాల్సినట్టుగా అలాగే ఎలాగైపోద్ది పాసిబుల్ లేదు కాబట్టి కదా ఇద్దరు ఎవరు పుట్టినా హ్యాపీ అని అంటున్నాను. ఓకే ఓకే సరే. ఎనీవేస్ థ్యాంక్ యూ బ్రో. మీరు మా వీడియోకి వచ్చి అదే మా రిసార్ట్ కి వచ్చి చాలా బాగా వీడియో తీశారు అండ్ మీ టైం అంతా బాగా స్పెండ్ చేశారు. అండ్ ప్రమోషన్ లో కూడా అమౌంట్ ఏం తీసుకోలేదు, మన 3,000 మాత్రమే తీసుకున్నాడు. చాలా బాగా చేశాడు. అండ్ నాకు కూడా మీలాగా ఫాలోవర్స్ అవ్వాలని నేను కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. కంపల్సరీ సపోర్ట్ చేస్తాను. సరే మా వ్యూస్ బాయ్ చెప్పండి. బాయ్ లవ్ యూ.